మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి, శ్రీ కూర్మం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. గురువు గారు, ఈ సంవత్సరం మేషరాశి ఫలితాలు తెలియజేయండి. ఈ సంవత్సరం మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదం వరిసి ఇది మేషరాశికి చెందుతుందన్నమాట అండి. ఈ సంవత్సరానికి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా ఇక మేషరాశి వారికి జన్మస్థలం 2024 మే 1 వరకు కూడా గురుడు జన్మస్థలం ఉన్నాడు. తదుపరి గురుడు ద్వితీయ స్థానం ప్రవేశిస్తాడు కాబట్టి అన్ని అనుకూలంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేవారికి, వాణిజ్య వ్యాపారస్తులందరూ కూడా పెట్టుబడుల విషయంలో మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట అండి. శుభకార్యాల విషయం ఎక్కువగా కూడా ధనం ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిరకారంగా కూడా దూరదేశ గమనం చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా పూర్వార్ధంలో మంచి విదేశీయానం కలిగే పరిస్థితులు, ఉన్నత విద్యలకే కూడా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకి, ఈ యొక్క కోళ్ళ పరిశ్రమ వారికి, చిరు వ్యాపారస్తులు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళందరూ కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. సోదరుల మధ్య చిన్న చిన్న కోర్టు వివాదాలు, ఆస్తి విషయమే చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా కొంతకాలం మాత్రమే ఉంటాయన్నమాట అండి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా అవివాహితులకి వివాహ యోగ్యత కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ యొక్క గ్రహగతులైన కూడా మంచి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడిన ఆది, గురు, శుక్రవారాలు మంచి అనుకూలంగా ఉంటుంది. రాహు వ్యయ స్థానంలో ఉన్నది కాబట్టి నిత్యం వీళ్ళు రాహుగ్రహ స్తోత్ర పారాయణ చేసిన, దుర్గాదేవికి పారాయణ చేసిన, చండీ పారాయణ చేసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి మంచి అనుకూలంగా ఉంటుంది అన్నమాట అండి.